పిల్లలు లేరనే ఎగతాళి, భార్యనుద్దేశించి దుర్భాషలు. ఇదే విషయంలో సోదరుడి భార్య పెట్టిన అసభ్యకర వాట్సాప్ సందేశం వెరసి 2 హత్యలు. హైదరాబాద్లో జరిగిన జంట హత్యల కేసులో మూల కారణాలివి. కొన్నేళ్ల పాటు తమ్ముడి బిడ్డల్నే తన వాళ్ళుగా భావించిన ఆ వ్యక్తి సొంత వాళ్ళు చేస్తున్న అవహేళన భరించలేకపోయాడు. ఇన్నేళ్లు కలిసిమెలిసి ఉన్నా రాను దిగజారిపోయిన వారి వ్యక్తిత్వాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. కోపంతో రగిలిపోయి ఘోరానికి పాల్పడ్డాడు. ఫలితంగా 4 పిల్లలకు తల్లి తండ్రి దూరమయ్యారు. ఇంతకీ ఆ అన్నదమ్ముల మధ్య ఏం జరిగింది? హైదరాబాద్ మీర్ చౌక్ సుల్తాన్పుర ప్రాంతానికి చెందిన ఇక్బాల్, గౌసియా బేగం దంపతులకు 3 కుమారులు. వారిలో పెద్ద కుమారుడు ఆదిల్ ఖాన్, ఫాజిల్ ఖాన్, చిన్న కుమారుడు అఖిల్ ఖాన్. ముగ్గురికీ వివాహాలయ్యాయి. ఇక్బాల్ మొదటి భార్య మరణించడంతో రెండో వివాహం చేసుకుని నిజామాబాద్కు మకాం మార్చాడు. ఆదిల్ ఖాన్ కుటుంబం పహాడీ షరీఫ్లో ఉంటుంది. తమ్ముడు అఖిల్ ఖాన్ భార్య 4 పిల్లలతో పాతబస్తీ మీర్ చౌక్ సుల్తాన్పురాలో నివాసం ఉంటున్నాడు. తమకు సంతానం లేకపోవడంతో తమ్ముడి పిల్లలను ప్రేమగా చూసేవాడు. వారికి అవసరమైనప్పుడు ఆర్థిక సాయం అందించేవాడు. 2 ఏళ్ల క్రితం ఆదిల్ ఖాన్ అతని భార్య ఓ బాలికను దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. బాలికను దత్తత తీసుకున్నప్పట్నుంచి అఖిల్ ఖాన్ దంపతుల్లో ఆదిల్ ఖాన్పై కోపం పెరుగుతూ వచ్చింది. తమకు దూరంగా ఉండటాన్నే జీర్ణించుకోలేకపోయారు. తన వద్ద తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి తీసుకురావడంతో భరించలేకపోయారు. అప్పటినుంచి అన్న కుటుంబాన్ని కించపరిచేలా మాట్లాడడం, పెళ్లై 7 ఏళ్లు గడిచినా అన్నకు సంతానం లేదంటూ ఎగతాళి చేసేవారు. ఈ విషయంలో పలుమార్లు ఇద్దరూ గొడవపడినా తర్వాత సర్దుకుపోయారు. తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకపోవటంతో సోదరుల మధ్య గొడవ మరింత ముదిరింది. ఈ నెల 5న తనకు ఇవ్వాల్సిన బాకీ సొమ్ములు అడిగేందుకు వెళ్లినప్పుడు జరిగిన అవమానం భరించలేకపోయాడు. అదే రోజు తనతో పాటు భార్యను తిడుతూ పిల్లలు పుట్టకపోవడంపై ఎగతాళి చేస్తూ ఆదిల్ ఖాన్ ఫోన్కు అఖిల్ ఖాన్ భార్య అజ్మీరా బేగం వాయిస్ మెసేజ్ పంపింది. అప్పటి వరకు తనను మాత్రమే తిట్టిన మరదలు తన భార్యను కూడా అవహేళన చేసి మాట్లాడడం తట్టుకోలేకపోయాడు. అదే రోజు ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయానికి వచ్చాడు. ఆదిల్ ఖాన్ కారు డ్రైవింగ్తో పాటు వెల్డింగ్ పనులు కూడా చేసేవాడు. పదునైన ఆయుధాలు తయారు చేయటంలో నైపుణ్యం చూపేవాడు. అలా ఇష్టంగా చేసిన ఓ కత్తిని భద్రపరిచాడు. మరదలు పంపిన వాయిస్ మెసేజ్ను పదే వింటూ వారిపై మరింత కోపం పెంచుకున్నాడు. భార్యను ఎగతాళి చేసిన తమ్ముడు మరదలిని హతమార్చాలనే నిర్ణయానికి వచ్చాడు. ఈ నెల 20న సాయంత్రం మీర్ చౌక్ సుల్తాన్పురాలోని తమ్ముడి నివాసానికి వెళ్లాడు. భార్యాభర్తలతో కొద్దిసేపు గొడవ పడ్డాడు. ఆ తర్వాత ఇద్దరి గొంతు, మెడ భాగాల్లో పొడిచి చంపాడు. గోల్ కబ్రిస్తాన్ అని చెప్పి అది కూడా ఉస్మాన్పూర్, సుల్తాన్పూర్ దగ్గర ఉంటుంది. ఉస్మాన్పూర దాని దగ్గరలో ఏదైతే మాకు వాంటెడ్ పర్సన్ ఉన్నాడో వాడు కనిపించిన తరుణంగా ఇమీడియట్గా అక్కడికి స్పెషల్ పార్టీ పంపించేసి అతన్ని కస్టడీలో తీసుకోవడం జరిగింది. అయితే 3:30 ఆ ప్రాంతంలో అతన్ని కస్టడీ తీసుకున్నాము. వాడు అక్కడనే యాక్సెప్ట్ చేసినాడు. సార్ యాక్చువల్గా అది నేనే చేసినాను సార్ అని చెప్పిన తర్వాత దాన్ని మొత్తం సంబంధించినట్టు మొత్తం అది అక్కడనే రాసుకొని పిఎస్కి వచ్చేసి 4:40కి అతన్ని అఫీషియల్గా అరెస్ట్ చూపడం జరిగింది. దాంతోపాటుగా అతనితో పాటు ఒక సెల్ ఫోను ప్లస్ మన రక్తం బట్టలు ఏతున్నాయి ఆ బట్టలు పారేసాం కూర్చోడు. ఆ బట్టలు కూడా సీజ్ చేయడం జరిగింది. జంట హత్యల సమాచారంతో మీర్ చౌక్ ఏసీపీ శ్యామ్ సుందర్, ఇన్స్పెక్టర్ కొండలరావు క్లూస్ టీం ఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్య జరిగిన ప్రదేశంలో లభించిన కత్తి స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మెయిన్ ఏంటంటే ఈ ఎవరైతే చంపినాడో ఈ ఆదిల్ ఖాన్కి పిల్లలు లేరు. అంటే ఆయన మ్యారేజ్ కూడా దాదాపు 10 years పైన అయింది. పిల్లలు లేరు. ఇంకోటి ఏంటంటే తమ్ముడికి ఆల్రెడీ పెళ్ళి 4 పిల్లలు. ఇంకోటి అదొక జెలసీ బాగా. దాంతోపాటు ఏంటంటే ఈ తమ్ముడు ఎప్పుడు అవసరం పడితే అప్పుడు ఈ చంపిన దగ్గర వాళ్ళ అన్న దగ్గర వచ్చి మనీ ఎప్పుడు తీసుకుంటూ ఉంటాడు. ఆ ప్రాంతంలో విడిపోయేటప్పుడు తమ్ముడే కాదని చెప్పి మనీ ఇవ్వటం. దాంతోపాటు ఏంటంటే ఎప్పుడు అవసరం వస్తే మళ్ళీ ఇస్తానే అని చెప్పిన తర్వాత
ఈ నెల 5వ తారీఖు నాడు యాక్చువల్గా ఏంటంటే ఆ మనీ గురించి ఇతను ఈ చంపిన వ్యక్తి ప్లస్ మళ్ళీ అతని భార్య ఇద్దరు కలిసి ఈ మృతుడి యొక్క ఇంటికి వచ్చేసి గట్టిగా అడగడం జరిగింది మనీ గురించి. మాకు మనీ అప్పుడు మీకు ఎప్పుడు అవసరం కూడా మేము ఇచ్చినాం మనీ, ఇప్పుడు మాకు అవసరం ఉన్నాయి కాబట్టి కంపల్సరీ మాకు ఇవ్వాలన్నప్పుడు ఆ విషయంలో మాట పెరిగినప్పుడు తమ్ముడు ఏమన్నట్టే అసలు ఎవరైతే చనిపోయిన తమ్ముడు అఖిల్ ఖాన్ నేను ఇవ్వను ఏం చేసుకుంటూ అని చెప్పని అని అన్నదమ్ముల మధ్యన ఆరుగురు నడుస్తున్నప్పుడు ఎవరైతే ఈ మృతురాలు అజ్మీరా బేగం అంటే అతని యొక్క అట్టయ్యేలాగా నువ్వు నీకు పిల్లలు లేరు, నీకు పిల్లలు పుట్టరు నువ్వు అని కొన్ని ఇబ్బందికరమైన వర్డ్స్ యూజ్ చేయడం వల్ల అదే టైంలో ఎవరైతే ఈ చంపినాడో ఆదిల్ ఖాన్ ఇవన్నీ అతని భార్య ముందే అతన్ని ఇన్సల్ట్గా మాట్లాడటం, ఆయన దాన్ని బాగా ఇన్సల్ట్గా ఫీల్ అయిపోయి అదే రోజు నేను ప్లాన్ చేసిన సరే తప్పాలని చెప్పి. కానీ కాకపోతే నాకు అవకాశం దొరకలేదు, ఎందుకంటే నాకు అవే మాటలు ఎప్పుడు నాకు అదే మాట గుర్తుకుంది. అందరి ముందు పరువు ఓటైతే నా భార్య ముందు నా పరువు పోయింది సార్. ఖచ్చితంగా వీళ్ళని తీశాను ఉద్దేశంతో ప్లాన్తో వచ్చినాను, కత్తి తీసుకుని నేను ఇంటికి బయలుదేరి వచ్చేసి అనుకున్న దాని ప్రకారంగా చంపడం జరిగింది. కళ్లెదుటే తల్లిదండ్రులు హత్యకు గురవటంతో భయపడిపోయిన నలుగురు చిన్నారులను బంధువులు తీసుకెళ్లారు.